చేసి మీరు 5 నిమిషాలు కంక్లూడ్ చేయండి ప్లీజ్. స్పీకర్ సార్, స్పీకర్ సార్, అక్కడ కమిషన్ ముందు మాకు న్యాయం చేయలేదు, ఇక్కడ మీరు కూడా చేయకపోతే ఎట్లా సార్? ఒక్కటే రిక్వెస్ట్ స్పీకర్ సార్, ఇగో 650 పేజీల రిపోర్ట్ ఇచ్చిండ్రు. 650 పేజీల రిపోర్ట్ మీద గంట సేపటి ఎట్లా పూర్తయితే సార్? మీరు మాట్లాడండి. ఇంకోటి సార్, స్పీకర్ సార్, 28 సార్లు ఇంటరప్షన్ అయింది సార్ నాకు. 28 సార్లు. ఉత్తమ్ గారు 8 సార్లు, వెంకటరెడ్డి గారు 2 సార్లు, శ్రీధర్ బాబు గారు 5 సార్లు, పొంగిలేటి గారు 6 సార్లు, ముఖ్యమంత్రి గారు 3 సార్లు, జూపల్లి గారు 4 సార్లు. ఎందుకు మళ్ళీ దాని వెనుకదీస్తారు? మీరు మాట్లాడి మీకు చాలా సార్. మై సబ్మిషన్ విత్ యూ సార్, మై సబ్మిషన్ విత్ యూ. ఒక్క హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ బయట చెప్పుకుంటాం. మీరు మాట్లాడి హాఫ్ అన్ అవర్, మీరు కంక్లూడ్ చేయండి. హాఫ్ అన్ అవర్ సార్. స్పీకర్ సార్, అయితే ఈరోజు పోలవరంది చెప్తూ వచ్చిన, ఎందుకు పోలవరం పేరు తేవాల్సిన అవసరం లేదు. ఎందుకు తేవాల్సి వచ్చిందంటే, ఎవరైతే పోలవరం ప్రాజెక్టు కట్టినరో ఆయన నాయకత్వంలోనే 5 సార్లు అది కూలిపోయింది. ఆయనను తెచ్చి మేడిగడ్డ బ్యారేజ్కు ఎన్డీఎస్ఏ చైర్మన్ గా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్కున్న శాంటిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రిపోర్టుకి ఏం శాంటిటీ ఉంటుంది అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మరి అదే పోలవరం విషయంలో మరి పోలేదు. మరి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష ఎస్ఎల్బీసీ కుప్పగూలింది, ఆయనకి ఎందుకు ఎన్డీఎస్ఏ రాదు? సుంకిశాల కూలింది, ఎందుకు రాదు? మన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎందుకు రాదు? పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది, ఆయనకి ఎన్డీఎస్ఏ ఎందుకు రాదు? దాని మీద ఎందుకు కమిషన్లు వేయరు? ఒక్క మేడిగడ్డ మీద మాత్రమే ఎందుకు ఇంత కక్ష అని చెప్పి ఈ రాజకీయమైన కక్ష అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఒక విషయాన్ని మీరు చెప్పాలి అధ్యక్ష. ఇవాళ ఉత్తమన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆన్సర్ ఇచ్చాడు అధ్యక్ష. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన ఆన్సర్. కోదండ రామ్ గారు అడిగారు ఏమని కౌన్సిల్లో, వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ that Sundilla and Annaram barrages may also collapse as Medigada barrage. Uttam Kumar Reddy గారు ఆన్సర్, నో సార్. అంటే అన్నారం సుందిల్ల పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని స్పష్టంగా చెప్పారు. అది ఆన్సర్ ఇన్ ద కౌన్సిల్, నాది కాదు. ఇకపోతే అధ్యక్ష, ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? ఎన్డీఎస్ఏ పేజ్ నంబర్ 22లో ఏం చెప్పిందంటే, ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ, ద రిస్టోరేషన్ ఆఫ్ బ్లాక్ 7 of Medigada will be taken up and the barrage will be under operation. స్పష్టంగా చెప్పింది ఎన్డీఎస్ఏ. 7th బ్లాక్ను మీరు నిర్మించి దాన్ని ఆపరేషన్లోకి తెచ్చుకోండి అని చెప్పింది అధ్యక్ష. 1,00,00,000 కోట్లు అంటారు అధ్యక్ష. ఇవాళ వాస్తవానికి కాళేశ్వరం అంటే ఏంది అధ్యక్ష? 3 బ్యారేజీలు, 225 గేట్లు, 228 పియర్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం. వీటన్నిట్లో అధ్యక్ష 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పర్ఫెక్ట్ ఉంది, 203 కిలోమీటర్ల టనల్ పర్ఫెక్ట్ ఉంది, 21 పంప్ హౌజులు పర్ఫెక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 15 రిజర్వాయర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 3 బ్యారేజీల్లో అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ ఉంది. మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్ లో 3 4 పిల్లర్లు కుంగినాయి. మేడిగడ్డ బ్యారేజ్ మనం పెట్టిన ఖర్చు ఎంత? మినిస్టర్ గారు. అధ్యక్ష, హరీష్ రావు గారు చెప్పిన దానికి, అంటే నీళ్లు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుందా? మీరు ఎన్ని టనల్స్ కట్టుకొని, ఎన్ని పైప్ లైన్స్ వేసుకొని, ఎన్ని సబ్స్టేషన్స్ వేసుకున్నా నీళ్లు లేకుండా అయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉండదు. వాళ్ళే చాలా టైం అప్పుడు చాలాసార్లు అన్నారు, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని. మీ గుండెకాయ పగిలిపోయింది. ఆ తర్వాత తతిమే అన్నీ పనిచేస్తున్నాయంటే ఒకటే. ఇప్పుడు మేము కూడా ఎల్లంపల్లి నుంచి ప్రాజెక్టు మిడ్మానేరు పైన ప్రాజెక్టు, ఇదివరకున్న మిడ్మానేరే, ఇదివరకున్న ఎల్లంపల్లి అన్ని పనిచేస్తున్నాయి. మీరు కట్టిన వాటర్ సోర్స్ కోసం కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల విషయంలో మీరు ఎక్కడనో ఒక లైన్ తీసుకొచ్చి మధ్యలో చదివినట్టుంది, కానీ చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, మీరు ఏమనుకున్నా సరే, మీకు ఇష్టం లేకుంటే సుప్రీంకోర్టు జడ్జి మంచోడు కాదు,
ఎన్డీఎస్ఏ మంచిది గారు ఇంకోళ్ళు మంచిది గారు అంటే అది అట్లా కుదరదు. భారతదేశంలో కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టాట్యూటరీ బాడీస్ ఫార్మ్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అది మీకు వ్యతిరేకంగా ఇస్తే మరి వాళ్ళ మీద వ్యక్తిగత అభాండాలేసి అసలు వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గించే ప్రయత్నం ఇది చాలా తప్పుడు విషయం. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో చాలా స్పష్టంగా మీరు ఏదైతే ఫౌండేషన్కి వాడిన సీక్ అండ్ పైల్ టెక్నాలజీ ఇది సస్పెక్ట్ ఉన్నది, ఇది అనుమానం ఉన్నది, ఇది మీరు చేయకుండా ఉండాల్సిందే. అదేవిధంగా మీరు ముందు డిపిఆర్లో ఒక ఫౌండేషన్ టెక్నాలజీ వాడతామని చెప్పి వేరే ఫౌండేషన్ టెక్నాలజీ వాడినరు. ఇది సరిగ్గా మరి నిర్మాణం చేయలేదు. ఇది ఇక్కడైతే కూరుకుపోయింది, కుంగిపోయింది. తతిమ్మ అన్ని బ్లాకులు కూడా దే ఆర్ సస్పెక్ట్. యూ హ్యావ్ టు గో త్రూ ఇన్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ద హోల్ థింగ్. అదేవిధంగా అన్నారం సుందిల విషయంలో కూడా ఇదే టెక్నాలజీ వాడింది కాబట్టి మీరు డీటెయిల్ టెస్టింగ్ చేయండి, ఇది ఉపయోగించలేరు. ప్రస్తుతానికి నీటి నిల్వ చేయకూడదు అని చాలా స్పష్టంగా ఇచ్చిండ్రు. మీరు నీటి ఇఫ్ యూ కెనాట్ స్టోర్ వాటర్, వాట్ ఈజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్? వాట్ ఈజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్? యూ కాంట్ స్టోర్ వాటర్. ఇది హరీష్ రావు గారు సభని యావత్ తెలంగాణ ప్రజానీకానికి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ప్రాజెక్టు డిజైన్ చేసింది మీరే, కన్స్ట్రక్ట్ చేసింది మీరే, కూలిపోయింది మీరే టైంలోనే. మరి అంతా మీ టైంలో జరిగి ఇంకెవరితో పొరపాటు అంటే ఎట్లా? కూలిపోయింది మీ టైంలోనా కదా? ఇంకోటి, మేము స్పెసిఫిక్గా ఎన్డీఎస్ని అడిగినాం, ఆ బ్యారేజెస్లో మేము పార్షియల్ వాటర్ స్టోరేజ్ చేసి ఉపయోగించవచ్చా అని నేనే అడిగినా. ఐ కాల్ ఫర్ ఎ మీటింగ్ అండ్ ఆస్క్ దెమ్. వాళ్ళు ఏమనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వాటర్ స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, కొట్టుకుపోతే కిందున్న ఊర్లు భద్రాచలం టౌను సమ్మక్క సరక బ్యారేజ్ కొట్టుకుపోతాయి. వీ డూ నాట్ అడ్వైజ్ వాటర్ స్టోరేజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 బ్యారేజెస్ బికాస్ బేసిక్ టెక్నాలజీ రాంగ్. అరే మీరు అది యాక్సెప్ట్ చేసి మీ వల్ల పొరపాటు జరిగింది అని యాక్సెప్ట్ చేసే బదులు తత్తిమూలు అందరూ ఏదో తప్పు చేసినట్టు మీరు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఎల్లంపల్లి మీరు కట్టలే కదా, మిడ్ మానేర్ మీరు కట్టలే కదా, మరి అవన్నిటికీ మీరు క్రెడిట్ తీసుకుంటే ఎట్లా? హరీశ్రావు గారు కంక్లూడ్ చేయండి. డిప్యూటీ సీఎం గారు స్పీచ్ నుండి చాలా మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్ష, మీరు చేయండి. ఇప్పుడు అది ఎక్కడి నుంచో వచ్చిందండి. దిస్ ఇస్ ద ఎన్డీఎస్ఏ రిపోర్ట్. మీకు పంపిస్తా, మీద లేకపోతే కాపీ తెప్పించుకోండి. నేను అందుకేలే చెప్పిన, వేరే దాంట్లోకి చెప్తలేను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా after obtaining the results from the various investigations and an opinion of the expert committee, the restoration of the block 7 of Medigadda barrage will be taken up and the barrage will be under operation. Page number 22 NDSA report. So అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని 100 కాంపోనెంట్లలో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 85 పియర్స్ 7 బ్లాకులు ఉన్నాయి. 7వ బ్లాకును పునర్నిర్మించడం ద్వారా ఈ ప్రాజెక్టును ఆపరేషనలైజ్ చేయొచ్చని ఎన్డీఎస్ఏ చెప్పింది. మొత్తం మేడిగడ్డ బ్యారేజ్కి అయిన ఖర్చు ఎంత? ఓ 4,000 కోట్లు. దాంట్లో 20% జీఎస్టీ, సీనరేజ్ ఛార్జెస్, ఐటీ గీటీ పోతే 1000 కోట్లు దానికే పోతుంది. గేట్లకు ఒక 700 1000 కోట్లు పోతుంది. ల్యాండ్ ఎక్విజేషన్కు 200-300 కోట్లు పోతుంది. ఇంకో 400-500 కోట్లతో నదికి ప్రొటెక్షన్ వాల్స్ కట్టినాం. సో ఆల్ టుగెదర్ కాంక్రీట్కు బ్యారేజ్కు అయితే 1500 కోట్లు 2000 కోట్లు కావచ్చు. దాంట్లో 7 బ్లాకులు. ఇంకొక బ్లాకు మనం తీసి కట్టాలంటే మా అంటే 300-400-500 కోట్లు ఖర్చు అవుతుంది. 300-400 కోట్లతో రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఇంత రాజకీయం ఎందుకు, ఇంత రాద్ధాంతం ఎందుకు? ఒకటి. రెండవ పాయింట్ అధ్యక్ష, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యూటీ ఏంటంటే వీ హ్యావ్ 3 సోర్సెస్. అన్నా ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్. మాట్లాడతారు తప్పకుండా హరీష్ రావు. గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఎన్డీఎస్ఏ సంబంధించిన రిపోర్ట్ గురించి మాట్లాడినప్పుడు మా ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు గారు అని కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రధానంగా 7వ బ్లాకు ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన 7వ బ్లాకు ఒక్కటే కూలిపోయింది. ఆ 7వ బ్లాకు రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని మనం దాంతోపాటు మిగిలిన అన్నారం సుందిళ్ళ ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా వాటర్ నింపొచ్చు అనేది గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు చెప్తున్నారు.
అయితే సరే చెప్పారు, వారు అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సింది అసలు ఈ ప్రాజెక్టు ఈ 7వ పిల్లర్లో 7వ బ్లాక్లో ఏదైతే డ్యామేజ్ జరిగిందో 7వ బ్లాక్లో సపరేటు టెక్నాలజీ ఏమి వాడలేదు. ఒక్క మేడిగడ్డలోనే ఆ టెక్నాలజీ వాడలేదు. ఆ 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో ఒకటే టెక్నాలజీ వాడటం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా ఈ డ్యాము కానీ మిగతా డ్యాములకు కానీ ప్రమాదపు అంచనా ఉండటానికి కారణం ఒక్కటే. ఏదైతే ఆనాడు వ్యాప్కోస్లో వాళ్ళు డిపిఆర్ తీసుకొచ్చి ఆ డిపిఆర్ని టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు ఆ టెండర్ కండిషన్లో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్లో ఏదైతే కట్ ఆఫ్ వాల్స్ డయాఫ్రమ్ వాల్స్ కాంక్రీట్తో ఏవైతే వాల్స్ కట్టాలని ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ని కాంక్రీట్తో కట్టని కారణంగా ఏదైతే ఐఎస్ కోడ్లో కానీ ఎక్కడా లేని ఒక సీకండ్ ఫైలు, ఈ సీకండ్ ఫైల్స్ని మేము ఏర్పాటు చేస్తాం. ఈ సీకండ్ ఫైల్ని ఏర్పాటు చేస్తే మాకు ఎమ్మటే పూర్తవుతుంది అనేది ఈనాడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కేవలం మామగారు చెప్పారు, అల్లుడు గారు ఇంప్లిమెంటేషన్ చేశారు. అధ్యక్ష, చాలా స్పష్టంగా ఆ 3 ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఎల్ఎన్టీ కానీ ఆప్కాస్ కానీ నవయుగ కానీ ఈ 3 ఏజెన్సీలకు సంబంధించిన దాంట్లో మీరు ఒరిజినల్ షెడ్యూల్లో ఉన్నదాన్ని ఒరిజినల్ స్కోప్ ఆఫ్ వర్క్లో ఉన్న డయాఫ్రమ్ వాలు కాంక్రీట్ వాల్ని మీరు ఎందుకు తీసేసి సీకెండ్ ఫైల్ వాలుగా అధ్యక్ష సీకెండ్ ఫైల్ వాలుగా మీరు చేంజ్ చేశారు. దానికి హరీష్ రావు గారు వారు మీటింగ్ పెట్టినప్పుడు హరీష్ రావు గారి ఆదేశాలనుసారము అదే హరీష్ రావు గారు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశానుసారం మేమేదో కన్వర్ట్ చేస్తున్నామని ఆనాటి కౌశిక్ రెడ్డి గారు హరీష్ రావు గారు దాన్ని సీకెండ్ ఫైల్గా చేంజ్ చేయమని చెప్పితే మేము చేంజ్ చేయండి అనేది ఆప్కాన్స్ కంపెనీ వాళ్ళు ఆనాడు చీఫ్ ఇంజనీర్కి లెటర్ పెట్టింది ఇది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకొని ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో ఏదైతే కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ ఉందో ఆ కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ కట్టని కారణంగానే ఏదైతే రాఫ్ట్ 5.5 మీటర్లు కట్టి బోత్ సైడ్స్ డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ వాల్తో కట్టి ఉంటే ఈనాడు ఈ కాళేశ్వరం కానీ ఏదైతే 3 డ్యాములకి ఈ ప్రమాదం ఉండేది కాదు. దీన్ని ఎవరి సొత్తు అనుకొని దీన్ని ఇలా కట్టడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండవది ఆ డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించి ఈ సీకెండ్ ఫైల్కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఆనాటి మంత్రివర్యులు తప్పకుండా బాధ్యులు వీరు అధ్యక్ష. అదే ఆ రిపోర్ట్లో గోస్ కమిషన్ రిపోర్ట్లో ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ సీకెండ్ ఫైల్ అనేది ఈ పెద్ద రివర్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే ఈ బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఈ బ్యారేజీల్లో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఈ సీకెండ్ ఫైల్స్ తో కట్టిన డ్యాములు కానీ అదే రకంగా బ్యారేజీలు కూడా లేవు అధ్యక్ష. ఏ టెక్నాలజీ లేదో ఆనాడు ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆ శాఖ మంత్రివర్యులుగా ఉన్న హరీష్ రావు గారు ఆనాడు సిడిఓగా ఉన్న వాళ్ళని ఇతరత్ర ఏమి జరిగిందో వారు ప్రత్యక్షంగా గోస్ కమిషన్ ముందుగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆనాడు అధికారులు కానీ ఆనాడు కాంట్రాక్టర్లు కానీ ఎవరిది ఏముండదు అధ్యక్ష. మామగారు చెప్పారు, అల్లుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ రెండిటి సబ్జెక్టు తప్ప ఆ డ్యాము మిగులుద్దా? అసలు మనం టెక్నికల్ గా మనకి ఏముంది? ఏదైతే అధికారులు ఇంజనీర్లు టెక్నికల్ గా చెప్పే దాన్ని మనం ఎందుకు ఆచరించట్లేదు అనేది మిస్ అయింది అధ్యక్ష.
మీరు చూశారు అధ్యక్ష, మీరు చూశారు అధ్యక్ష, ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కూడా ఏదైతే 7వ బ్లాక్ కూలిందన్న దగ్గర ఫామ్ హౌస్ లో ఏదైతే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో ఒక పెద్ద బావి ఉంటుంది అధ్యక్ష, 2 ఎకరాల్లో అంత పెద్ద పిట్టు ఇక్కడ పడ్డది అధ్యక్ష. అంటే అంత పెద్దగా మొత్తం రాఫ్ట్ కిందున్న శాండ్ అంతా వాష్ అవుట్ అయి డౌన్ స్ట్రీమ్ లో వేలాది ఇసుక లారీలు డౌన్ స్ట్రీమ్ లో అప్ స్ట్రీమ్ అంతా డౌన్ స్ట్రీమ్ కి వచ్చింది అధ్యక్ష. దాని కారణంగానే ఒక్క మేడిగడ్డలోని 7వ బ్లాక్ కాదు, ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన మొత్తం ఏ టెక్నాలజీనైతే వాళ్ళు కట్టారో ఆ టెక్నాలజీ మీదనే ఎన్డీఎస్ఏ క్వశ్చన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చెప్పినా దాన్ని పట్టించుకోకుండా మేము కట్టింది కరెక్ట్, ఈ 3 బ్యారేజీలే కాదు కదా, మిగతా అన్ని ఉన్నాయి కదా, దీనికి దానికి సభని తప్పు దారిలో పట్టించే కార్యక్రమాన్ని గౌరవ ఆనాటి మంత్రివర్యులు చేయటం అనేది దురదృష్టకరం, బాధాకరం. ఇప్పటికైనా గోస్ కమిషన్ ఇచ్చింది కానీ, ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ కానీ, విజిలెన్స్ ఈ 3 కూడా సిమిలర్ గా ఉన్నాయి అధ్యక్ష. దీనికి కారణం ఒక్కటే, నిజంగా ఆనాడు తప్పు జరిగింది కాబట్టి ఏదైతే ఆ డయాఫ్రమ్ వాలు కాంక్రీట్ తో కట్టి ఉంటే ఈనాడు ఆ ప్రాజెక్టులకి ఆ ప్రమాదం వచ్చేది కాదు. ఆ డయాఫ్రమ్ వాలు కట్టిని మార్చిన దాంట్లో వారి మామగారిది, వారి అల్లుడు గారే బాధ్యులని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ఈ సభకి నేను తెలియజేయదలుచుకున్న అధ్యక్ష. స్పీకర్ సార్, గౌరవ మంత్రివర్యులేమో పొలిటికల్ కామెంట్స్, అల్లుడు మామ వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు. మేము ఒక్క మాట మాట్లాడితే మా మైక్ కట్ చేస్తారు, మా గొంతు కట్ చేస్తారు, మా రికార్డు నుంచి తొలగిస్తారు. వారేమన్నా కాళేశ్వరం గురించి మాట్లాడిందా? అన్ని అన్పార్లమెంటరీ అసందర్భమైన మాటలు మాట్లాడిండ్రు. మీ విజ్ఞతకే వదిలేస్తా, మీరు ఆలోచించి తొలగిస్తే ఇట్స్ మీ విజ్ఞత, సభ గౌరవం. లేదంటే కూడా వీ విల్ లివ్ ఇట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద పీపుల్ అండ్ యూ సార్. సార్ అధ్యక్ష, ఇప్పుడు మా ఆయనకు సమాధానం చెప్పాలంటే ఐ విల్ టేక్ అనదర్ 20 minutes. మీరేమో నాకు మైక్ ఇయ్యరు, నేను ఏం చేయాలి? ఈరోజు డ్యామ్ ఫెయిల్యూర్స్ మాట్లాడుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి. ఆ మేడిగడ్డలో 85 పిల్లర్లలో 3 పిల్లర్లే పోయినాయి, మిగతా అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. ఇక్కడ ఉత్తమన్న గమనించాల్సింది ఏంటంటే, నేను అసెంబ్లీలో చెప్పిన విషయం చెప్తున్నా. కాళేశ్వరం ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఎట్లా అంటే మంచి కాలమై మంచి వర్షాలు వస్తే ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్లు వస్తాయి. వీల్ ఆపరేట్ కాళేశ్వరం మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్. యావరేజ్ రైన్ఫాల్ వస్తే మనము వి విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి. డిస్ట్రెస్ కండిషన్ ఉండి కాలం కానప్పుడు, వర్షాలు పడనప్పుడు, ఎక్కడ నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా నీళ్లుండేది మేడిగడ్డ. దెన్ ఓన్లీ విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ మేడిగడ్డ. ఇవాళ మంత్రి గారు మాట్లాడుతూ మేడిగడ్డ వాడకుండా కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చినాము అంటాడు. ఎట్లా ఇచ్చినామని గాలి వచ్చినాయి అవి? ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కి వచ్చినాయంటే అవి కాళేశ్వరం మోటార్లే కదా. మిడ్ మానేర్ నుంచి ఈరోజు గలగల నీళ్లు మా అన్నపూర్ణ రిజర్వాయర్ లో పారుతున్నాయంటే అవి కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కదా. అక్కడి నుంచి ఇలా రంగనాయక సాగర్ లో నీళ్లు పడుతున్నాయంటే కాళేశ్వరంతోనే కదా. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ నింపుతున్నామంటే అవి కాళేశ్వరం మోటార్లు, కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్లు. వాస్తవానికి అధ్యక్ష, ఇవాళ ప్రభుత్వం కాళేశ్వరం కూలింది, 1,00,000 కోట్లు పోయిందని ఒకవైపు చెప్తారు. ఇంకొక వైపు హైదరాబాద్ కు కాళేశ్వరం నీళ్లు తెస్తామని 7,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు, ఇలా అగ్రిమెంట్లు చేశారు. మరి కాళేశ్వరం కూలేపోతే 7,000 కోట్లు హైదరాబాద్ కు మంచి నీళ్లు, మూసీలో గోదావరి నీళ్లు పోసేటి యాడికేలు వస్తున్నాయి, అవి కాళేశ్వరం నీళ్లు కావా? 2, ముఖ్యమంత్రి గారు ఈ మధ్య గంధమల్ల పోయి ఆ గంధమల్ల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసిండు. గంధమల్లకు నీళ్లు ఎక్కడి నుంచి పోతాయి? అవి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచే పోతాయి కదా. సో అధ్యక్ష, నేను అనేది, ఒకవేళ మీరు ఒప్పుకుంటే అందరం కలిసి జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, మీరు, మేము అందరం పోదాంపా. రంగనాయక సాగర్లో నీళ్లు పడుతున్నాయా లేవా, కాళేశ్వరంలో నీళ్లు పడుతున్నాయా లేవా, మల్లన్న సాగర్లో నీళ్లు వస్తున్నాయా లేవా, పోయి చూద్దాం పండి అందరం పోయి. ఇవాళ అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. కాలం మంచిగా అయింది, వర్షాలు బాగపడ్డాయి కనుక మనం ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లి నుంచే మోటార్లు ఆన్ చేసినాం, నీళ్లను వాడుకున్నాం. ఉత్తమ్ గారు సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఏమని? మేడిగడ్డ నుంచి గిన్నె నీళ్లు తెచ్చినామన్నారు.
గుడియర్లో వి డోంట్ యూజ్ మేడిగడ్డ, వీల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ మిడ్ మానేర్. అక్కడి నుంచి లెక్క పెట్టండి ఎన్ని నీళ్ళు ఇచ్చినాము. ఇన్ యావరేజ్ ఇయర్ వీల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ ఓన్లీ ఎల్లంపల్లి, వీ డోంట్ ఆపరేట్ ఆల్వేస్ మేడిగడ్డ. మీరు ఓన్లీ మేడిగడ్డ లెక్క చెప్పి తక్కువ నీళ్లు వాడిందని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఇంకోటి అధ్యక్ష, అసలు కాళేశ్వరంలో కూలింది 3 పియర్స్ మాత్రమే, దాన్ని రిపేర్ చేస్తే అయిపోయే పని అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎన్ని ప్రాజెక్టులు మన రాష్ట్రంలో కూలినాయి? మన రాష్ట్రంలో కానీ ఇంకో మాట ఉత్తమ్ గారు మాట్లాడుతూ మిడ్ మానేర్ మీరే కట్టిండ్రు, ఎల్లంపల్లి మీరే కట్టిండ్రు అన్నారు. అయ్యా తెలంగాణ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2052 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు నింపింది బీఆర్ఎస్. మిడ్ మానేర్ మీద 1586 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసి నీళ్లు నింపింది బీఆర్ఎస్. ఈ విషయాన్ని కూడా గౌరవనీయులు ఉత్తమ్ గారు గమనించాలి. ఇక బ్యారేజీల విషయంలో ప్రపంచంలో ఎక్కడ జరగలే, ఇప్పుడేదో ఇక్కడనే జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ కూలింది లేదు, కుంగింది. కానీ మొత్తం కాళేశ్వరం కూలిందని మీరు ప్రచారం చేశారు. అధ్యక్ష, మీరు కట్టిన శ్రీపాద హరీష్ రావు గారు గంట 25 నిమిషాలు మాట్లాడింది. గంట 25 నిమిషాలు మాట్లాడింది. అవి తీసేసి మాట్లాడండి. 5 మినిట్స్లో కన్క్లూడ్ చేయండి. ఏమైతే సార్ అంటే 30 సార్లు వాళ్ళు లేచినప్పుడు నేను దానికి ఆన్సర్ చేయకపోతే నేను తప్పులు పడతా, ఆన్సర్ చేస్తే నా సబ్జెక్ట్ చెప్పుకోలేకపోతున్నా. వీళ్ళు ఒక టాక్టిక్స్ గా అనుకున్నట్టున్నారు క్యాబినెట్ లా, మాటికి లేవాలి, హరీష్ రావు మాట్లాడియద్దు అనుకున్నట్టున్నారు. లేస్తుండ్రు అడ్డం తలుతున్నారు, నా సబ్జెక్ట్ పోతుంది. అధ్యక్ష, శ్రీపాద ఎల్లంపల్లి వీళ్ళు 2005లో స్టార్ట్ చేస్తే 2009లో రైట్ సైడ్ హోమోజీనియస్ ఎర్త్ బండ్ వాజ్ వాష్డ్ అవే. అదేవిధంగా పాలెంవాగు జలయజ్ఞంలో చేపట్టిన పాలెంవాగు, ఇది వరంగల్ జిల్లాలో ఉంటుంది. 2008లో పాలెంవాగు కొట్టుకపోయింది, 2009లో కూడా పాలెంవాగు కొట్టుకపోయింది. కడెం ప్రాజెక్టు, మీరు కట్టిన కడెం ప్రాజెక్టు 1958లో మొదటి సంవత్సరమే కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకపోయింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ఎస్ఎల్బీసీ కుప్పగూలింది, సుంకిశాల కూలిపోయింది, పెద్దవాగు కొట్టుకపోయింది, అదేవిధంగా వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మహారాష్ట్రలో తివారీ డ్యామ్, ఇట్లే మధ్యప్రదేశ్లో కరం డ్యామ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో 80 డ్యాములు దెబ్బతిన్నాయి. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎల్లంపల్లి, పాలెంవాగు, కడెంవాగు ఇవి కాంగ్రెస్ హయాంలోనే కట్టిండ్రు, కాంగ్రెస్ హయాంలోనే కూలిపోయినాయి. కానీ మా విజ్ఞత ఏంటంటే మీ హయాంలో కూలిపోయిన పాలెంవాగును బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మేము కమిషన్లు వేయలే, మీ లెక్క ఆగమాగం చేయలే. రాష్ట్రము, రైతులు, ప్రజల ప్రయోజనాలతోని ఆ పాలెంవాగును పునరుద్ధరించినాం. 2017లో రాష్ట్ర ప్రజలకు మేము నీళ్లు అందించినాం. అధ్యక్ష గౌరవనీయులు ఉత్తమన్న గారు మాట్లాడుతూ బ్యారేజీల్లో ప్రపంచవ్యాప్తంగా మా అంటే 2-3 టీఎంసీలు నిలుపుతారు, వీళ్ళు అసలు ఈ బ్యారేజీలలో ఇన్ని నీళ్ళు ఎట్లా నిలుపుతారు అని మాట్లాడిండు. పాపం ఇంజనీర్లు మా ఉత్తమన్నని సరిగా గైడ్ చేస్తలేరు, ఇబ్బంది అవుతుంది. ఉత్తమన్న మంచోడు, ఆయన క్రెడిబిలిటీ దెబ్బతీస్తున్నారు. ఫరక్కా బ్యారేజ్ మన ప్రపంచంలో చెప్తలేను, ఆయనేమో ప్రపంచంలో అన్నాడు, నేను మన దేశం ముచ్చటనే చెప్తా. ఫరక్కా బ్యారేజ్ 30 టీఎంసీల సామర్థ్యం, గంగా బ్యారేజ్ ఉత్తరప్రదేశ్ 13 టీఎంసీల సామర్థ్యం, తెహ్రీ బ్యారేజ్ ఉత్తరాఖండ్ 11 టీఎంసీలు, కర్కాపూర్ బ్యారేజ్ గుజరాత్ 8.6 టీఎంసీ, దుర్గాపూర్ డ్యామేజ్ బెంగాల్ 20 టీఎంసీలు, సంకోష్ బ్యారేజ్ అస్సాం 16 టీఎంసీలు. ఇట్లా అనేక బ్యారేజీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అధ్యక్ష, ఇకపోతే సబ్జెక్టే ఉత్తమ్ గారు చెప్పిందే చెప్తున్నా. ఇకపోతే కాళేశ్వరం ద్వారా ఆయకట్టు రాలేదు అంటారు. మీ ఇంజనీర్లే మీకు ఇచ్చిన పీపీటీలో కొత్త ఆయకట్టు మరియు స్టెబిలైజేషన్ కలిపి 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అందించింది. అధ్యక్ష, ప్రాణహితకు కాళేశ్వరంకు పదే కంపేర్ చేస్తున్నారు. ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది. మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్టు కట్టి, మీరు చెప్పినట్టు ప్రాజెక్టు కట్టే ఇట్ యాజ్ మోనమెంట్ అయిపోతుండది. పిల్లలు పోయి ఎక్స్కర్షన్ పోయి చూసేందుకు తప్ప ఎందుకు పనికి రాకపోవు. కానీ మేము నీళ్లు వచ్చేటట్టు చేసినాం. అధ్యక్ష, ప్రాణహిత చేవెళ్లలో జలాశయాల సామర్థ్యం 16 టీఎంసీలు,
అదే కాళేశ్వరంలో 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన 15 రిజర్వాయర్లు కట్టాం. 141 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాలంటే ఖర్చు పెరుగుతుందా పెరగదా? అదేవిధంగా నీటి వినియోగం అక్కడ 160, ఇక్కడ 240. అక్కడ ఆయకట్టు 16